బీజేపీ పార్టీ చాలా పెద్ద పార్టీ, బలమైన పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ, నిబద్ధత కలిగిన పార్టీ, ఒక ప్రణాళిక ఉన్న పార్టీ. మరి ఇక్కడ ఎందుకయ్యా లేదు? ఇక్కడ ఎందుకు మనం వెనకబడి ఉన్నామంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. కానీ ఏమవుతున్నది, ఇక్కడ నరేంద్ర మోడీ గారి గురించి మనం మత ఇక్కడ ఉన్నాం, బీజేపీ పార్టీ కొరకు మనం మతున్నాం. ఈ బీజేపీ పార్టీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే బీజేపీ పార్టీ బాగున్నట్లు కాదు. నేను నా పని నేను చేసుకుంటా, నా ఇంట్లో నేను చేసుకుంటా, ఇంతకుముందు మేడం అని అట్లా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా అంటే కాదు కదా. ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకో, వ్యాపారం చేస్తే చేసుకో. కానీ ఒక్కసారి పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడిన తర్వాత, పార్టీకి పని చేస్తానని ఒప్పుకున్న తర్వాత నో ఛాన్స్. ఉంటే పార్టీలో గట్టిగా పనిచేయాల, ఉంటే మనం మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ ఈ పార్టీకి పనిచేయాల. మీకు ఖచ్చితంగా చెప్తా, బీజేపీ పార్టీ నాకు అనుభవంతో చెప్తున్నా, ఇది బీజేపీ పార్టీ ఎంత పెద్ద పార్టీ అంటే 21 రాష్ట్రాల్లో మనం మించుమించు అధికారంలో ఉన్నాం. ఎక్కడ చూసినా నేను పోయిన మేలోన చార్ధామ్ యాత్ర అంటారు, ఆ గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్కి పోయినా. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నా దగ్గర నా సెల్ ఫోన్లో మోడీకి నేను షాలో కప్పే ఫోటో చూస్తే గంగోత్రిలోన విఐపి ట్రీట్మెంట్ ఇచ్చినారు. నన్ను చూసి కాదు, ఆ నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి. అట్లాంటి పార్టీలు ఉన్నాం. కాబట్టి రామస్వామి గారు అన్నట్లా, గీతామాధవి గారు అన్నట్లా సంస్థాగతంగా మనం గట్టిగా ఉండాలా, బలపడాలంటే దానికి 2 కారణాలు. ఒకటి, ప్రజల దగ్గర పోవాలి మనం. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం నిలబడాలా. వాళ్ళకి గీతామాధవి గారు అన్నట్లా మా ఇంట్లో ప్రాబ్లం ఉంది అందరూ రావాలా అని అడిగితే కరెక్ట్ కాదు అది. కానీ ఒక కార్యకర్తకో, లేకపోతే మన తెలిసిన వాళ్ళకో, బీజేపీ అంటే అభిమానం ఉన్న వాళ్ళకో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా, ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా, ఎక్కడ గూండాజం జరిగినా, వాడు ఎవడన్నా సరే, టీడీపీ అయినా బీజేపీ వేరే పార్టీ వాడు ఎవడన్నా సరే వదిలే సమస్య ఉండదు. ఎందుకైతే ఖచ్చితంగా చెప్తానంటే, నన్ను రామస్వామి గారు, కపిలేశ్వరయ్య, బ్రహ్మం వీళ్ళు ముగ్గురు వచ్చి, నేను మంత్రాలయం ఇన్ఛార్జ్ ఉంటే అప్పుడు మంత్రాలయం నియోజకవర్గంకి, సార్ మీరు ఆదోని డివిజన్ మొత్తం చూసుకోండి అంటే, ఆదోని డివిజన్లోన 5 అసెంబ్లీ నియోజకవర్గం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగినూరు, పత్తికొండ, మంత్రాలయం, ఈ 5 నియోజకవర్గాల్లో ఇంచుమించు నేను చెప్తున్నా 17 మండలాలు, 345 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 345 గ్రామ పంచాయతీలకు గాను ఇంచుమించు నేను చెప్తున్నా 270 నుంచి 280 గ్రామాల్లో జెండాలు ఎగరేసిన, బీజేపీ జెండాలు. ప్రతి చోట నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నేను జెండా ఎగరేసి ప్రతి ఊళ్ళో కూడా కొట్టినారు మన వాళ్ళని. కట్టలు పగలు కొట్టారు, తలలు పగలు కొట్టినారు, జెండాలు చించినారు, కడ్డి ఉంటే కడ్డిని కూడా ఎత్తుకొని పోయినా. నీ అమ్మ, ఏం జరుగుతున్నది ఇక్కడ? ఏం పాపం చేసామని. చాలా బలమైన పార్టీ. ఇక్కడ మనం బలహీనలుగా ఎందుకున్నామంటే, ఇక్కడ కొంతమంది దౌర్జన్యాలు చేస్తారు, అరాచకాలు చేస్తారు, అఘాయిత్యాలు చేస్తారు, రౌడీజం చేస్తారు, గూండాయిజం చేస్తారు. ఆ గూండాయిజంతో బతుకుతున్నారు వీళ్ళంతా కూడా. ఇన్ని చేసినా మొత్తం వైసీపీ ప్రభుత్వంలో ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 240 గ్రామ పంచాయతీ మీద జెండాలు ఎగరేస్తే, కొంతమంది ఎమ్మెల్యేలు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏమంటారు తెలుసా? బీజేపీ ఎక్కడుందని జెండాలు ఎగరేస్తా అంటారు. ఇప్పుడైనా మనం కూటమిలో ఉన్నాం, కనీసం టీడీపీ, జనసేన మనతో ఉన్నాయి. అప్పుడు ఎవరు లేదు, బీజేపీ తప్ప ఎవరు లేదు మన ఎంబడి. అట్లాంటప్పుడే అన్ని చోట్ల పోయి జెండాలు ఎగరేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైతే దౌర్జన్యం ఉంటుందో అక్కడ మనం నిలబడకపోతే మనం బతకలేం. ఎందుకంటే 45 సంవత్సరాలు నేను హైకోర్టు ప్రాక్టీస్ చేస్తాను, కానీ ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యం ఎక్కడెక్కడ చదవలే, చట్టాల్లో చదవలే, తీర్పుల్లో చదవలే, కేసుల్లో చూడలే, ఇక్కడే జరుగుతున్నది అవన్నీ. దానికి కారణము ఒక రకంగా మనమే. ఎందుకంటే భయం. పొద్దున్న లేచినప్పటి నుంచి పోలీసోడు కేసు పెడతాడా, పక్కింటోటి దౌర్జన్యం చేస్తాడా, లేకపోతే మన చేను వేసుకుంటారా, మన పొలాలు వేసుకుంటారా, ఇంట్లో పిల్లల్ని ఎత్తుకొని పోతారా, గూండాయిజం చేస్తారా, రేప్ చేస్తారా, ఏం చేస్తారని భయపడి బతుకుతున్నాం. 800 సంవత్సరాలు ఈ దేశాన్ని
ముస్లిమ్స్ పరిపాలించినారు, 200 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన ఈ దేశాన్ని. అంటే ఇంచుమించు 1000 సంవత్సరాలు మనం వేరే మతస్థుల పాలనలో ఉన్నాం, పరమతస్థుల పాలనలో ఉన్నాం, విదేశస్తుల పాలనలో 1000 సంవత్సరాలు బానిస బతికినాం. బతికి 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 ఆ బానిస బతుకు ఇంకా బతుకుతూనే ఉండాలన్నా ఎంతకాలం అని? ఎంతకాలం ఈ బానిస బతుకు? 79-80 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనం ఈ బతకాల్సిందేనా? నో ఛాన్స్, నో ఛాన్స్. బీజేపీ జోలికి ఎవడన్నా వస్తే వాడిని ముడ్డి పగలగొడతా. ఎవరైనా సరే మీకు నేను అండగా నిలబడతా. నేను ఇక్కడ ఉన్నంత కాలము, పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నంత కాలము మీ జోలికి ఎవడన్నా వస్తే బాధ అనిపించింది, చావుగా మాట్లాడితే బాధ అనిపించింది. ఏం చేయాలా? ఆమెకి అండగా నిలబడినప్పుడు ఎందుకు మనకి ఈ పార్టీ? దేని కొరకు ఉండాలి ఈ పార్టీలో? మన పక్కింటోడే మనం దౌర్జన్యం చేస్తుంటే, మన పక్కింటోడే మన హేళనగా చూస్తుంటే, మన పక్కింటోడే నీకేమి ఎందుకు పోతున్నావు పార్టీ కంటే మనం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే ఎందుకు మనకి ఈ పార్టీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకున్నా మీ పార్టీలో? దేని కొరకు? గీతామాధవి గారు అన్నట్లా శక్తి కేంద్రాలు వేయాల్సిందే, లేకపోతే బూత్ కమిటీలు వేయాల్సిందే, లేకపోతే చేయాల్సిందే. దాన్ని ఏమంటారు? పిండి కొద్ది రొట్టె అంటారు. జనం ఉంటే కదా ఈ కమిటీలు వేసేది. జనం లేనప్పుడు కమిటీలు ఏమి తేవాలి. కాబట్టి మనము ప్రజల దగ్గర పోవాలా, ప్రజా సమస్యలు తెలుసుకోవాలా. మీ వ్యక్తిగత సమస్యలు ఉంటే కూడా మీరేం భయపడకండి. ఎక్కడెక్కడ నేనేం అనుకోను. వ్యక్తిగత సమస్యలే తీర్చుకుంటే మనం బయటకు పోయి 10 మందికి సాయం చేయగలం. మనల్ని మనం చేసుకోకపోతే మందికి ఏం చేస్తామని మన పని మనం చేసుకోలేనప్పుడు మందికి పోయి ఏం పని చేస్తాం? కాబట్టి ఈ పార్టీని నమ్ముకోండి. మీకు ఒకటే చెప్తా, ఈ పార్టీని నమ్ముకోండి, సిద్ధాంతాలు నమ్ముకోండి, మన ప్రణాళికలు నమ్ముకోండి. ఏమి కాదు, మీ జోలికి ఎవరెవరో రాదు. నేను చెప్తున్నా కదా, నేను ఎక్కడైతే జెండాలు ఎగరేసి వచ్చినానో ఈ 280 గ్రామాల్లో ఎవరైతే జెండాలు ఎగరేసినారో వాళ్ళ జోలికి ఎవడెవడెవడో రాడు. నో ఛాన్స్, నో ఛాన్స్. వాళ్ళ జోలికి వస్తే ముడ్డి పగులుతుందని తెలుసు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి తెలుసు, మిగతా పార్టీల వాళ్ళకి కూడా తెలుసు. ఇక్కడ ఉన్నాడు ఇస్మాయిల్ అని ఉన్నాడు. ఈ దౌర్జన్యాలు ఎందుకు చెప్తున్నానంటే ఎంత దౌర్జన్యాలు జరుగుతున్నా. ఇస్మాయిల్ ఈ ఇస్మాయిల్ అనే ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు నా వెంబడి వచ్చినాడు. ఆయన పెద్దకడూరు మండలం. ఆయన ఈ ఇస్మాయిల్ పెద్దకడూరు మండలంలో ఒక విలేజ్ ఉంది, కంబల్దిండి అని, పెద్దకడూరు మండలం. చిన్న షాపు, ఇంతంటే ఇంతే షాపు, కటిక కోళ్ళు కోసేది, మేకలు కోసేది, మాంసం అమ్ముతుంటాడు. అట్లాంటి ఆయన 20 సంవత్సరాల నుంచి చిన్నది. ఏడుపు వస్తుంది, నాకు బాధ అనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోవాలా? ఇస్మాయిల్ పై ఎవరికి చెప్పుకోవాలా? నీ అమ్మ, ఈ నా కొడుకులు ఎవడైతే ఉన్నాదో దౌర్జన్యాలు చేస్తాడు, అరాచకాలు చేస్తాడు, అఘాయిత్యాలు చేస్తాడు, రౌడీజం చేస్తాడు, గుండా. ఏంది ఇది జరుగుతున్నది? ఏం జరుగుతుంది? ఈరోజు ఇస్మాయిల్కి జరిగింది, రేపు మీకు జరుగుతుంది, నాకు జరుగుతుంది. దీన్ని అడ్డుకట్టగా వేయకపోతే, దీన్ని నిర్వాదించకపోతే, ఎవడైతే ఇస్మాయిల్ మీద దౌర్జన్యం చేశాడో వాడిని గుద్ద పగల కొట్టకపోతే మనకు ఛాన్సే లేదు. ఈ పార్టీనే ఉండదు, మనము ఉండము. ఇక ఈ ఇస్మాయిల్ కోసం ఈరోజు పొద్దున్న సీఐతో మాట్లాడినా, నువ్వు చేస్తావా? నీతో అవుతుందే కదా పోలీసు వాళ్ళకి, నేను పోతా ఊరికి అని చెప్పిన. చిన్న టేబుల్ చేయించుకున్నాడు పాపం మా ఇస్మాయిల్. 8,000 పెట్టి చిన్న టేబుల్ కట్ చేయటానికి, మాంసం కట్ చేయాలి కదా, అది ఎత్తుకొని పోతాడు ఆ ఊర్లో. నీ అమ్మో, ఈ నా అని ఏం చేస్తాడు? ఎత్తుకొని టీడీపీ వాడు ఏం చేయాలా? టీడీపీ వాడు పోతే పోలీస్ స్టేషన్కి పోతే టీడీపీ వాడు చెప్తే వింటాడు, బీజేపీ వాడు చెప్తే విండు. ఏం చెయ్యాలా ఇప్పుడు? ఏం చేస్తే ఇస్మాయిల్కి న్యాయం జరుగుతుంది? ఇస్మాయిల్ వ్యక్తిగతం కాదు, అక్కడ సమాజానికి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది వ్యవస్థకి సంబంధించింది. ఏం చేస్తే ఇస్మాయిల్కి న్యాయం జరుగుతుంది? ఆడ ఒక వ్యక్తి ముఖ్యం కాదు, నాకు ఇస్మాయిల్ ముఖ్యం కాదు. ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎనీవేర్ అన్నారు. అంటే ఈరోజు ఇస్మాయిల్కి జరిగింది నాకెందుకులే అనుకుంటే, కంబల్దీన్లో జరిగింది నాకెందుకులే అనుకుంటే, రేపు తప్పకుండా పాండ్యం కూడా వస్తుంది, గడివేములకి వస్తుంది, కల్లూరుకి వస్తుంది. ఇస్మాయిల్ అట్లాంటి వానికి ఇంకా ఎంతోమందిని హింసిస్తూ పెట్టారు. ఏంది ఇది? అంటే టీడీపీలో మనం ఉన్నాము అనుకునేదే తప్ప ఏం చేస్తున్నది టీడీపీ? ఈయన అన్నట్ల రామ్మోహన్ రెడ్డి అన్నట్ల ఎక్కడైనా వాళ్ళ ఊరకాల్లో జైదా స్టీల్స్ ఉందట. ఉద్యోగాలు వాళ్ళకే, పైసలు వాళ్ళకే, కాంట్రాక్ట్లు వాళ్ళకే, కమిషన్లు వాళ్ళకే, దౌర్జన్యాలు వాళ్ళకే.
పోలీస్ స్టేషన్ వాళ్ళకే, తహసీల్దార్ మొత్తం లాక్ స్టాక్ అండ్ బెదల్ మొత్తం వాళ్ళకే మాట్లాడుతున్నారు. ఏంది ఇది? ఏం జరుగుతున్నది? నేను మీకు ఖచ్చితంగా చెప్తా. ఈ తెలుగుదేశం పార్టీలో మనం ఉండి నష్టపోతున్నాం. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే, మనం బలంగా ఉంటే తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, ఏ పార్టీ కాదు, ఫస్ట్ మనం బలంగా ఉండాలా. మనం బలంగా ఉంటే మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చేటట్లు చేసుకోవాలంటే ఈ పార్టీ గట్టిగా ఉండాలా, ఈ పార్టీని మనం నిర్మించుకోవాలా, ఈ పార్టీ కోసం మనం పనిచేయాలా, ఈ పార్టీ కొరకు మనం రాత్రి బౌళ్ళు కాపాడుకోవాలా. లేకపోతే ఛాన్స్ లేదు మనకి. ఎన్ని ఉందా, టీడీపీ వాళ్ళతో కలుస్తాం, జనసేన వాళ్ళతో కలుస్తాం, ఇంకోతో కలుస్తాం. కానీ మనము గట్టిగా ఉంటే తప్ప, మనం బలంగా ఉంటే తప్ప ఆ పక్కన పార్టీ వాళ్ళు కూడా మనం లెక్క చేయదు. ఎందుకంటే ఈ పార్టీలు కూడా ఎట్లుంటాయంటే ఇప్పుడు సేమ్ అదే అవుతున్నది. ఎక్కడ పోయినా ఇదే కంప్లైంట్. మొన్న మాది మంత్రాలయం నియోజకవర్గం, ఆడ ఇన్ఛార్జ్ ఒక ఆయన పోటీ పెట్టి ఓడిపోయినాడు. 7 ఉన్నాయి మంత్రాలయం నియోజకవర్గంలో. 7 సొసైటీలు పిఎస్సిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు. 7 ఉంటే ఒక్కటి కూడా బీజేపీకి ఇలా ఈగపోంగా ఆ 7 5 ఆయన సామాజిక వర్గాలకే ఇస్తాడు, వాళ్ళ బంధువులకే ఇచ్చుకుంటాడు. అంటే బీజేపీలో బావులు లేదా, బీజేపీలో వీళ్ళు లేదా, వాల్మీకులు లేదా, మా వాల్మీకులకి ఇయ్యి, మా కుదువోళ్ళకి ఇయ్యి, మా వాళ్ళకి ఇయ్యి అని నేను అడుగుతున్నా కూడా లెక్క చేయట్లేదు. చెప్పంపించిన ఆయన భరత్ ఉన్నాడు కదా, టీజీ భరత్, వెంకటేశ్వర్ కొడుకు, చెప్పంపించిన ఇన్ఛార్జ్ అయితే అయిండొచ్చు. కానీ టీడీపీకి అట్లా చేస్తే మాత్రం ఒప్పుకున్నట్టే అప్పుడు ఫోన్ చేసి సార్ మీరు పేరు చెప్పండి అంటున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? రామ్మోహన్ రెడ్డి లాగా మంచితనంతో పోతే కావు ఇక్కడ పనులు, నో ఛాన్స్. మంచితనం అనేది ఒక పాయింట్ దాటితే, ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత అది మంచితనం కాదు, పిరికితనం అంటారు దాన్ని. గుడ్నెస్ బియాండ్ ఏ పాయింట్ ఇది టిమిడ్నెస్ అంటారు. పిరికితనం అది మంచితనం అనిపించుకోదు. మంచితనం ఎంతవరకు అంటే వేరే వాళ్ళ జోలికి పోకుండా నీ పని చేసుకుంటే మంచితనం. కానీ రౌడీను వెదవను నీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చుంటానంటే అది మంచితనం కాదు, నీ పిరికితనం, నీ చేతకాంతనం, నీ అవివేకం, నీ బలహీనతని బయటపడుతున్నది. మనల్ని అట్లా చూస్తుంది ఈ పార్టీ, మిగతా పార్టీ వాళ్ళు. నేను టీడీపీ అనే కాదు, ఏ పార్టీ అయినా సరే మనం గట్టిగా ఉంటే, మన పార్టీ కట్టుకుంటే, మనం అంతర్గతంగా కట్టుకుంటే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని నేను మాట ఇస్తున్నా. ఎందుకైతే గట్టి చెప్తుంటే ఈ గడివేముల మండలంలోన నేను ఇక్కడ రాకముందు ఎంతమంది ఉన్నారని చూస్తే ఇద్దరే 2 పేర్లే ఉన్నాయి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరమణ అని. అమ్మలే మొత్తం గడివేములతో కలిసి ఇద్దరైనా ఉండేదంట. అవును ఇద్దరే అంటారు. ఏమయ్యా అని తీసి చూస్తే ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో తెలియదు నాకు. పాండ్యంలో ఎవరు ఇంతకుముందు పార్టీ చూస్తున్నారో నాకైతే తెలియదు. ఎందుకు ఇట్లా అయిందని వెంకటరమణకి, శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిన. ఏమయ్యా ఇద్దరే ఉన్నారు, మీరు ఎవరు లేదంటే సార్ చాలామంది ఉన్నారు సార్ అన్నారు. వాళ్ళ పేర్లన్నీ తీసుకొని వాళ్ళకి అందరికి ఫోన్ చేసి ఈరోజు 15 మంది ఒక్క గడివేముల నుంచి వచ్చినారు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళకి సమస్య ఉంటే చేయాలా. నేను అదే శ్రీనివాస్ రెడ్డికి, వెంకటరమణకి చెప్పిన, నేను గడివేములకి వస్తా. అక్కడ ఒక ఎస్ఐ అన్నాడు. అంత చెత్త ఎస్ఐని నా జీవితంలో చూడలే, నా జీవితంలో చూడలే అంత చెత్త ఎస్ఐని. వాడు ఎవడు, వాడు కాకి డ్రెస్ వేసుకున్నాడా, ఏం వేసుకున్నాడు? నాగార్జున రెడ్డి అని ఆయన. కూర్చో ప్లీజ్. ఆ నాగార్జున రెడ్డి అని అక్కడ ఎస్ఐ, ఆయన 2 సార్లు చూసినా. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసినా ఆయన్ని, మంత్రాలయం పోలీస్ స్టేషన్లో ఉండే. వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కౌతాళంలో ఉండే. 2 సార్లు కూడా మీద పని చేసినాడు. టీడీపీ ఉంటే టీడీపీ సంగతి ఆగుతాడు, వైసీపీ ఉంటే వైసీపీ సంగతి ఆగుతాడు. వాడు మనిషేనా అని. హీ డజంట్ డిజర్వ్ టు బి పోలీస్ ఆఫీసర్, హీ డజంట్ డిజర్వ్ ద కాకి డ్రెస్. కూడా అనాథ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. చట్టానికి లోబడి పని చేయాలా. చట్టానికి అతీతుడు ఎవడు కాదు. రైట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ టు P1 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు. చట్టం ముందు అందరూ సమానులే. నేను ఎక్కువ, నేను దౌర్జన్యం చేస్తా, నేను రౌడీజం చేస్తా, నేను గుండాయిజం చేస్తా అంటే ముడ్డి పగలగొడతా కన్నా. ఎందుకు చెప్తున్నా అంటే అట్లాంటి ఎస్ఐలు ఉంటారు, మీ దగ్గర ఉంటారు, ప్రతి చోట ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, నా మీద ఉంది. మీ మాట వినకపోతే నాకు చెప్పండి, వీళ్ళ సంగతి చూస్తా. ఈ ఎస్ఐల సంగతి, సిఐల సంగతి,
పోలీసు వాళ్ళ సంగతి, తహసీల్దార్ సంగతి, వీళ్ళకి ఎక్కడైనా కానీ మీకు అన్యాయం జరిగింది అని మీకు అనిపిస్తే దయచేసి నాకు చెప్పండి, నేను చూసుకుంటా. ఎందుకంటే అంతో ఇంతో లా చదివినా, దేవుడు తెలివిచ్చిన నాకు కొద్దిగా లా చదివినా కాబట్టి, 45 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినా కాబట్టి, స్మగ్లర్ను చూసినా, రేప్ చేసినాను చూసినా, డెకాట్ చేసినాను చూసినా, మినిస్టర్లను చూసినా, చిన్న కసు వచ్చే వాళ్ళ దగ్గర నుంచి మినిస్టర్ వరకు కేసులు చేసిన వాళ్ళందరూ చేసిన. కానీ నేను ఎప్పుడైతే చిన్న వాళ్ళకి కేసులు చేసినానో, చిన్న వాళ్ళని గెలిపించినానో, ప్రమీల అనే ఆమె కసు ఊడ్చే ఆమె, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కసు ఊడుస్తుంది ఆమె. ఆ కసు ఊడ్చడానికి ఎందుకంటే భర్త ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తే చనిపోయినాడు పాపం. చనిపోతే నువ్వు ఉద్యోగంకి అప్లై చేస్తే ఈదే ఈదు వాడు ఎవడో పైసలు ఇస్తే వానికి ఇచ్చేస్తామంటారు. ఏది కసు ఊడ్చేదానికి కూడా ఆమె కోర్టుకు రావాలా, హైకోర్టుకు రావాలంటే ఎట్లయితుందని? ఏది పాపం చేసింది? కసు ఊడుస్తా, నా మొగుడు చచ్చిపోయినాడు, నేను బతకడానికి లేదు అంటే కూడా నీ అమ్మ ఇది ఏమి సమాజం అనాలా? ఆమె తిప్పి 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 ఎంత సతాయించినాదంటే ఇవ్వలే. కోర్టులో కేసు వేస్తే కేసు గెలిచినాం కూడా. గెలిచిన తర్వాత కూడా ఇవ్వడు. ఏం చేయాలా? ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఉంటాడు, వాడు ఢిల్లీలోనో ఎడ ఉంటాడు. వాని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిన అంటే కోర్టు దిక్కాడ కేసు వేసి కొడక నీ అమ్మలే నేను 6 నెలలు జైలుకి పంపిస్తా అంటే అప్పుడు ఆ కసు ఊడ్చే ఉద్యోగం ఇస్తాను. ఏమిది? ఏం జరుగుతున్నది? నేను వకీలుగా ఎన్నో కేసులు చేసినా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రమాణం చేసి చెప్తుంది. నాకు బాధ అనిపించింది. నాకేం ఎవరి మీద కోపం కాదు. ఆడ బాలనాగిరెడ్డి అని వైసీపీ దాంట్లో ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే, మన ఓడిపోయా ఆయన టీడీపీ ఆయన ఓడిపోయా, ఈయన బాలనాగిరెడ్డి గెలిచా. ఒకటే చెప్తాను మీకు, 80 సంవత్సరాలు అయింది ఇంచుమించు. నేను చెప్పేది ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బాలనాగిరెడ్డి అనే ఎమ్మెల్యే వాళ్ళ ఊరికి పోయి ప్రచారం చేసిన మొగోళ్ళు లేడు ఈరోజు వరకు. నో ఛాన్స్. కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, బీజేపీ కానీ, ఏ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ వ్యవస్థ కానీ, ఏ వాళ్ళు కూడా ఆ ఊరికి పోయి మాకు ఓటేయండి అని అడిగిన మొగోడు ఈరోజు వరకు కూడా లేడు. ఏం చేయాలా? నోరు ముచ్చుకొని పడిండాలనా? బీజేపీ కాదు ఇది, బీజేపీ తప్పు కాదు, అది అక్కడ ఉన్న నాయకులది తప్పు, మాది తప్పు అవుతుంది. అక్కడ పోకపోతే బాలనాగిరెడ్డి ఊరికి పోతే బీజేపీది కాదు మనది తప్పు అవుతుంది. నువ్వు పోయిన తర్వాత బీజేపీకి నీకు అండగా నిలబడుతుంది తప్ప నేను అక్కడ పోను, అక్కడ పోతే చంపేస్తారు, నరికేస్తా అంటే ఎందుకు బతకల్లా? ఐ ప్రిఫర్ టు డై లైక్ ఎ లయన్ దట్ టు లివ్ లైక్ ఎన్ యాస్ అంటారు. అంటే నీ అమ్మ ఈ పార్టీలో ఉన్నంత వరకు పులిలాగా చస్తాం కానీ గాడిలాగా బతకము. అదే ఈ పార్టీ తప్ప నీ అమ్మ ఈ నా కొడుకులు ఇంత చేస్తే ఊకుండే సమస్య లేదా? ఆ ఊరికి పొయ్యి చూసేస్తాను. అప్పుడు ఏమైంది? 21 అనుకుంటా, 1921 కదా పుష్కరాలు వచ్చినాయి, తుంగభద్ర పుష్కరాలు. ఆ ఘాట్లు కడతా అంటే ఇట్లా మెట్లు దిగిపోయి స్నానం చేయాల తుంగభద్ర నదిలో. ఆ ఘాట్లు కట్టేకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో 65 కోట్లు ఇచ్చింది. దేనికి ఇచ్చిందా ఈ 65 కోట్లు అంటే? ఘాట్లు మెట్లు కట్టేకి, ఆ మెట్లకి పోయేటప్పుడు ఆ రోడ్లు రిపేర్ చేయడానికని ఇస్తే, ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఊళ్ళో కూడా 2 ఘాట్లు కట్టాయి. కాచాపురము, రాంపల్లి పక్కలు ఉంటాయి. 2 ఘాట్లు కట్టారని వాళ్ళ లెక్క ప్రకారం. నేనేమన్నా చూసేస్తాం పోయి కట్టినారా లేదా చూడాలి కదా. ప్రభుత్వ డబ్బు అది, జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఇలా డబ్బు మనది, మన పైసలు అవి. ఆయన పైసలు జగన్మోహన్ రెడ్డి కాదు, బాలనాగిరెడ్డి కాదు, అవి ఎమ్మెల్యేది కాదు, చీఫ్ మినిస్టర్ కాదు. ఎవరైతే ట్యాక్స్ కట్టింటారో, రెవెన్యూ గుత్త కడతామో, భూమి గుత్త కడతామో, ఇన్కమ్ ట్యాక్స్ కడతామో, జిఎస్టీ కడతామో, ఏది కడతామో అవి మన పైసలు, మన డబ్బది, మనం కట్టిన డబ్బది. అది దుర్వినియోగం అవుతుంటే చూసుకుంటే ఎట్లుంటాం? పోయి చూసేస్తాము అన్న. అవినీతి చేసినాడు బాలనాగిరెడ్డి నేను అనలా. కట్టాడో లేదో చూసేస్తామంటే స్టార్ట్ బండి వైసీపీలో. లేదు పోవటానికి లేదంటాడు పోలీసు వాళ్ళు. ఏం చేయాలా? నేను నా చదువు అంతా వేస్ట్ అనిపిస్తుంది. ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ ప్రాక్టీస్ కానీ, చదువు కానీ ఏం పని చేయవబ్బా ఇక్కడ, ఏం పని చేయవు ఇక్కడ. నీ అమ్మంటే నీ అమ్మ అప్పుడు పని చేస్తా. ఇక్కడ పోయేస్తాను అంటే ఏం తెలుసా? పోనీలే ఫస్ట్ నన్ను అదే చేసి, అప్పుడు మా స్టేట్ ప్రెసిడెంట్ ఉండే సోమవీర్రాజు గారు, ఆయన చెప్పిన సార్ ఇట్లుందంటే పొలంలో ఆ ఊరికి అన్నాడు.
మేము పోతాము ఆ ఊరికంటే పోలీసు వాళ్ళు ఏమంటారు తెలుసా? లేదు సార్ పోకండి సార్ మీరు అంటాడు. ఏమంటే బాంబులు వేస్తాడంట. అలా నీ అమ్మ ఎంతమంది మీద వేస్తాడు, ఎంతమందిని చంపుతాడు, ఎంతమందిని నరుకుతాడు, ఏది ఇదంతా అని నిజమా అని? ఇది నిజంగా కలనా లేకపోతే నిజంగా సినిమాల్లో చూస్తుంటాం ఈ ఫ్యాక్షన్ చూసి వాడిని చంపి వీడిని చంపి హీరో ఒక 50 మందిని చంపుతాడు ఒకటేసారికి. ఏది ఇది అని నేను అడిగినా. కాదయ్యా మమ్మల్ని చంపుతా అంటావు కదా, చంపినా పర్లేదు పోయేస్తామన్నా. లేదు పోవటానికి లేదా, లేదు పొయ్యే తీస్తామన్నా. నాకు కూడా జిద్దు వస్తే భలే జిద్దు నా కొడుకు, నేను పట్టుకున్నా గట్టిగా పట్టుకుంటా. పోతామంటే మీకు నిజం చెప్తున్నా, ఇది 2021లో కదా, 2021లో జరిగింది చెప్తున్నా. మేము ఆ ఊరికి పోతాము అంటే ఆయన బాలనాగిరెడ్డి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ వైసీపీ వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నాడు, జనాన్ని పోగేసుకున్నాడు. అంటే మా మీద దాడి చేయటానికి. ఆల్ రైట్ ఎంతకాలం బతకాలా? యువన్ కోసం బతకాలా? బతికేది పుట్టేది ఒకటేసారి, చచ్చేది ఒకటేసారి. కానీ చచ్చే ముందు సమాజానికి మంచి చేసి రావాలా. నెల్సన్ మండేలా అనే ఒక ఆయన ఆఫ్రికన్ లీడర్, ఆయన పెద్ద నాయకుడు. ఆయన ఆ దేశం కోసము, ఆయన పార్టీ కోసము 27 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఒక బుక్లో ఏం రాసినారు తెలుసా? మనిషి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవం పక్కన ఉన్నాడు అనాలంట, అయ్యో ఈయన బతికింటే బాగుండే అనాల. ఈ ముండకొడుకు పోయిందే బాగంటే ఎందుకు బతికినట్లా, మనము ఎందుకు చచ్చినట్లా? పోయేస్తాము అంటే తెలుసా మీకు? ఒక ఎస్పీ, 2 అడిషనల్ ఎస్పీలు, 4 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 25 మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్ళు. వీళ్ళు కాకుండా మా రక్షణ మేము చూసుకోవాలి కదా. 700 బైకులతో పోయిన ఊరికి. ఇంకా తెలుసుకుందాం, ఎన్నేళ్ళు బతుకుతాం ఊరికే బతికి ఏం చేయాలా? 700 బైకులు, మోటార్ సైకిళ్ళు, 50 కార్ల మేము తయారైనాం. కార్లో చూస్తామన్నా ఏందని? ఏం చేస్తుందని ఆ ఊరికి వద్దట్టున్నా. నన్ను ఎమ్మెల్యే కాబట్టి ఆ ఊరికి వద్దట్టున్నదా? ఘాట్లు కట్టినాడా లేదా చూస్తాము, అవినీతి జరిగిందా లేదా చూస్తామంటే వద్దట్టున్నదా? లేకపోతే రాజ్యాంగం ఇచ్చే హక్కునే వద్దట్టున్నదా? ఈ పోలీసు వాళ్ళు దేనికి వద్దట్టున్నదంటే చెప్పదు పోలీసు వాళ్ళు. నో ఛాన్స్ పోవద్దు అనేది ఒకటి తెలుసు తప్ప ఎందుకు అనేది వాళ్ళకి సమాధానం ఉండదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగం అనేది ఈ దేశంలో ఒకటి ఉంది. ఆయన కూడా నాలాగే ఒక వకీలు, దళితుడు. ఆయన రాసిన రాజ్యాంగంలో ఏముందంటే ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ వ్యవస్థ ఎవరైనా పోయి మీ సిద్ధాంతాలు చెప్పుకోవచ్చు, ప్రణాళికలు చెప్పుకోవచ్చు. ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు అని చట్టంలో ఉంటే, రాజ్యాంగంలో ఉంటే, ప్రాథమిక హక్కు ఉంటే, ఇన్ని చదివిన నన్నే ఆ ఊరికి పోవద్దంటే మిమ్మల్ని పొనిస్తారు. ఇక్కడ కూడా అట్లాంటి నాయకులు ఉన్నారు. బాలనాగిరెడ్డి లాంటి నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు. కానీ మనం భయపడాల్సిన పనిలే. ఇంత బైకులతో 700 బైకులు, 6 మంది కానిస్టేబుల్ పోయి ఆ ఊరికి పోయి కాలు పెట్టి వచ్చిన. చంద్రమండలంలో ఎట్లా కాలు పెట్టినామో రాంపురంలో బాలనాగిరెడ్డి వాళ్ళు కాలు పెట్టి వచ్చి చూసుకుందామని చెప్పా. చూస్తాం, నువ్వేం చేస్తావు చూస్తామని చెప్పా. ఏంది ఏం చేసామని? ఊరికి పోతాము అంటే 79-80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆ ఊరేమన్నా పాకిస్తాన్లో ఉందా, ఆఫ్ఘనిస్తాన్లో ఉందా, చైనాలో ఉందా, మయన్మార్లో ఉందా? ఎక్కడ ఉంది? కర్నూలు జిల్లాలో ఉంది. మంత్రాలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏమి దౌర్జన్యం? ఎవరి మీద చేస్తుంది ఇంతకు మీ దౌర్జన్యం? మీ పక్కింటోని మీద చేస్తారు, పక్క ఊరోని మీద చేస్తాడు, మీ మండలం మీద చేస్తారు, మీ నియోజకవర్గం మీద చేస్తారు తప్ప బయట పోయి ఆడిపోయి ఆడన్నా జమ్మూ కాశ్మీర్లో పోయి బార్డర్లో ఉండంటే ఉండడు. మళ్ళీ బాలనాగిరెడ్డి నాకెంతప్ప అంటాడు. ఏంది ఇదంతా? సేమ్ టు సేమ్. ఆయన ఒక ఆయన మినిస్టర్ ఉండే గుమ్నూ జయరామని, ఇప్పుడు టీడీపీ. వీళ్ళకి ఏమి ఇదే పనే. ఏ పార్టీ వస్తుంది ఆ పార్టీకి పోయేది, ఎమ్మెల్యే అయ్యేది, మినిస్టర్ అయ్యేది, జనాన్ని సతాయించేది. ఇదే పనే వీళ్ళకి. మీకేం మళ్ళా ఏమంటారు? చాలామంది నేను చూసిన అనుభవంతో చెప్తున్నా. 30 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను బీజేపీకి వచ్చిన. మరి ఆయన బతికుంటే వస్తుంటున్నా లేదు నాకు తెలీదు. అప్పటికి ఇప్పటికీ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు కానీ, బీదోళ్ళకి అన్యాయం జరిగితే, అమాయకులకి అన్యాయం జరిగితే, చదువు లేనివానికి అన్యాయం జరిగితే, హోదా లేనివానికి,
పలుకుబడి లేనివానికి అన్యాయం జరిగితే ఆ ప్రమీలాకి కసువుడ్చి ఆమెకి ఎట్లా న్యాయం చేస్తానో అదేవిధంగా మీకు కూడా న్యాయం చేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను. రాజ్యాంగము అనేది ఎట్లుంటుందంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ కూడా ఈ పార్టీ చిన్నది కాదు, ఇక్కడ కొంతమంది నాయకులు ఇది చేస్తాడు. ఆ గుమ్మను చేయడం వాళ్ళ ఊళ్ళో ప్యాకెట్ నడుస్తుంది. ప్యాకెట్ కోట్లతో, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఎక్కువ చెప్పటం లేదు, మించి అబద్ధం చెప్పటం లేదు, లేని ఉన్నట్లుగా చెప్పటం లేదు. కోట్ల మీద ఆ ఊర్లో ప్యాకెట్ వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో గుమ్మనూరులో జరుగుతుంటే ఒక మహిళ ఐపీఎస్ ఆఫీసర్, ఆమె ఒక మహిళ ఎస్సీ మహిళ ఐపీఎస్ ఆఫీసర్ ఆ ఊరికి పోతే పెట్టారు ఆమె. పోలీసు వాళ్ళు కూడా కొడుతుంది. ఇంకా ఇది ఏమితో వచ్చింది మీది వైసీపీలో, ఇది ఏంటి ఇది? ఒక ఆడామె మహిళా ఆఫీసర్ లేకుండా కూడా పోలీసు వాళ్ళు తీసుకొని ప్యాకెట్ నడుస్తుందా లేదా చూస్తామంటే పెట్టారు పోలీసు వాళ్ళు. ఏం చేయాలి? ఏం చేయాలా? ఒక ఆయన అడిగినాడు నన్ను విలేకరుల సమావేశంలో. ఏమడిగినాడు? సార్ ఇట్లా గుమ్మనూరులో ఇట్లా నేను బీజేపీలో పెద్ద నాయకుడు, అదే డివిజన్ మొత్తం ఇన్ఛార్జ్ ఉంటే అదొని డివిజన్ పొలగొందులో ప్రెస్ మీట్ పెడితే విలేకరు అడిగినాడు, సార్ ఇట్లా గుమ్మనూరులో ఇట్లా జరిగింది కదా సార్, మీరు ఏమంటారు అన్నాడు. నేనేమన్నా, చూడయ్యా, ఒక నేరం జరిగినప్పుడు ఒక వ్యక్తికి 3 రకాల సంబంధం ఉండే అవకాశం ఉంది. ఒకటి అక్యూజ్డ్ గానా, లేకపోతే అబెట్టర్ గానా, లేకపోతే అకాంప్లిస్గా 3 రకాలుగా సంబంధం ఉండే అవకాశం ఉంటుంది. అది గుమ్మనూరులో జరిగింది, మినిస్టర్ వాళ్ళ ఊళ్ళో జరిగింది, వాళ్ళ తమ్ముడే నడిపిస్తాడు కాబట్టి ఆయన గుండె మీద చేసుకొని చెప్పన్నా ఆయనకి సంబంధం లేదు అని చెప్పమన్నా అన్నా. ఆయనకి సంబంధం లేదు అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటే కాదు, కోర్టులో చెప్పాలా, పోలీసు వాళ్ళని చెప్పాలా ఈ మినిస్టర్కి సంబంధం లేదు అని. కానీ అది చెప్పడు కదా ఆయన. ఏం చేసినాడు? అది ఒక విలేకరు ఏం రాసినాడు, పురుషోత్తమ రెడ్డి మినిస్టర్ని ముద్దాగా చేర్చాలని డిమాండ్ అని రాసినాడు. అది రాస్తే ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు ఫోన్లు ఇంకా మా అన్నని అంటావా, చంపుతాం, నరుకుతాం, పొడుస్తాం, ఏందని ఇది? ఏమన్నానని నేను పోనీ విలేకరు తప్పే రాసినాడు అనుకుందాం. నేను అట్లా అనలే, ఆయన ముద్దాగా చేర్చమని అడగా, అయినా కూడా అట్లా రాసినాడు. డజంట్ మ్యాటర్. ఏమైంది? ఎవరైతే నన్ను ఫోన్ చేసి బెదిరించినారో వాళ్ళందరూ లిస్టు తయారు చేసిన, లిస్టు తయారు చేసి పోలీసు వాళ్ళకి ఇచ్చిన, ఛార్జ్షీట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించిన, ఛార్జ్షీట్ వేయించిన. ఏం చేస్తే నిన్న వచ్చినాను మళ్ళా మా బంధువుని ఒక ఆయన్ని అలాద్దీన్ ప్రభాకర్ రెడ్డిని పట్టుకొని కాళ్ళు పట్టుకుంటాం సార్ అంటారు. అంటే నీకు అధికారంలో ఉంటే ఇట్లా చేస్తావు దౌర్జన్యాలు, అధికారం లేకపోతే కాళ్ళు పట్టుకుంటా అంటావు. ఏంది ఇదంతా? అందుకే మీకు ఒకటే చెప్తున్నా, మీకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. ఇట్లాంటి బాలనాగిరెడ్డి గుమ్మనూరు జయదాం మీద నేను హైకోర్టులో పిల్ వేసిన. ఒక జడ్జిమెంట్ ఉంది, కోటర్స్ వర్సెస్ కోటర్స్ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ ట్రంప్ ఇప్పుడు పెద్ద మెంటల్ కేసు ఉన్నాడు అమెరికా ట్రంప్. ఆ ట్రంప్ ఒక కేసులోన పోలీసు వాళ్ళు పిలిస్తే పోలే అయినా, నేను అమెరికా ప్రెసిడెంట్ కాదు నేను ఎందుకు పోతా అన్నారు. 9 మంది సుప్రీంకోర్టు జడ్జీలు, అమెరికా సుప్రీంకోర్టు జడ్జీలు ఏమన్నారంటే, నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అయితే అయిండొచ్చు, నువ్వు పోవాల్సిందే, పోలీసు వాళ్ళు పిలిస్తే నువ్వు నీ దగ్గర ఉన్న రికార్డు చూపించాల్సిందే అన్నారు. అట్లాంటిది రాస్తూ ట్రంప్ కంటే ఎక్కువ కాదు ఈ మినిస్టర్ అని అన్న. అప్పుడు కేసు తీసుకున్నారు హైకోర్టులో. కేసు తీసుకున్న తర్వాత ఈయన మళ్ళా మినిస్టర్గా ఉండి మా సోమవీరాజు గారి దగ్గర పోయి, సార్ కొంచెం చెప్పండి సార్, ఆ సార్ కనిపోతాడు. ఏందని వీళ్ళకేం పిచ్చే ఉన్మాదమా? అందుకే ఈ పార్టీ ఎంత పెద్ద పార్టీ అంటే, నరేంద్ర మోడీ గారు టీ అమ్ముకునేవాడు. ఈ ఏముకు చెప్తాడు, శంకరమ్మ కదమ్మా, శారద ఇప్పుడు చెప్పింది కదా, ఆమె బాధతో చెప్పింది. టీ అమ్ముకునేవాడు నరేంద్ర మోడీ, ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకునేవాడు ప్రధానమంత్రి అయినాడు. ఈరోజు ఎట్లయినాడు? క్రమశిక్షణతో, నిబద్ధతతోనా, ఆ డిసిప్లిన్తోనా. అందుకే ఆయన ప్రధానమంత్రి అయినాడు. మీకు ఒకటే చెప్తా, నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలము బీజేపీకి ఏం డోకా లేదు. ఎందుకంటే ఎవరో ఉండి 70 సంవత్సరాలు అయిపోయింది కదా అంటే, యాక్టర్లకి, రాజకీయ నాయకులకి, వకీళ్ళకి టైంతో సంబంధం లే, వాళ్ళు చేస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. కాబట్టి మీకు ఒకటే మాట ఇస్తున్నా, ఈరోజు ఇక్కడికి వచ్చినా కదా, మీలో ఎవరికైనా ఎక్కడైనా మీకు కానీ, మీకు కావాల్సిన వాళ్ళు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా మీ దృష్టికి వస్తే దయచేసి నా దృష్టికి తీసుకుందా అండి, వాళ్ళ పక్క నిలబడతాము, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.